జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ రోజుల్లో ఆడపిల్ల ఎలా ఉండాలో ఆత్య వల్ల రామ నేర్చుకుంది. ఓహో, ఈ రోజు నీ కూతుర్ని పరిపూర్ణమైన స్త్రీగా తీర్చిదిద్దింది ఎక్కడి నుంచో వచ్చిన ఆత్యనా? చిన్నప్పటి నుంచి మేమేమి నేర్పించలేదా దానికి? నేర్పించారత్తయ్య. ఎక్కడా తల ఎత్తకూడదని, ఎవ్వరి దగ్గర మాట్లాడకూడదని నేర్పించారు. అత్తారింట్లో ఎలా అణిగిమణిగి ఉండాలో నేర్పించారు. అందరికీ తలలో నాలుకలా ఉండాలి అని నేర్పించారు. కాని ఎలాంటి బాధొచ్చినా కష్టం వచ్చినా భరించే గుణం కేవలం ఆద్య నుండి మాత్రమే నేర్చుకుంది. ఆద్య మీద యాసిడ్ దాడి జరిగినప్పుడు వాళ్ళమ్మ లేదనే బాధను ఆద్య దిగమింగి ధైర్యంగా ముందుకు నడిచింది. రామలక్ష్మి ఆద్యను చూసి ధైర్యంగా ఉండొచ్చని నేర్చుకుంది. ఈ విషయం బయటకు చెప్పలేక జీవితాంతం భయపడుతూ ఉంటే రామ సంతోషంగా ఉండదు. కాని ఈరోజు తన ధైర్యం చూస్తుంటే తన జీవితంలో నాలాగా కాక మీలాగా బతకగలదనే ధైర్యం నాకొచ్చిందండి. ఈ పరిస్థితుల్లో రామ నుండి ఆత్యను దూరం చెయ్యాలని చూస్తారా? మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మన రామ కూడా నష్టపోతుందండి. ఆత్య కూడా వాళ్ళమ్మ లేదనే బాధలో నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందండి. తను ఒంటరిదాన్నై పోయాననే బాధ కూడా మర్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని విడదీస్తే మళ్ళీ అదే బాధలో ఉండిపోతుంది. మీరు ఇన్ని రోజులు తనని చూసుకున్న దాంట్లో ప్రయోజనం ఉండదండి. కాలికి దెబ్బ తగిలిందని కాలు మొత్తం తీసేయటం సబబు కాదండి. ఇంతమందికి న్యాయం చేస్తారు. తన బిడ్డ బాగుండాలని కోరుకునే ఈ తల్లికి కూడా న్యాయం చెయ్యండి. వాళ్ళిద్దరినీ ఒకే కాలేజీకి వెళ్ళనివ్వండి. ఏంటమ్మా ఇది? మనం ఏమీ చేయలేకపోతున్నాం ఈ ఇంట్లో. అన్నయ్య మాటే దైవవాక్కని నమ్మే వదిన అన్నయ్య మాటే వినకుండా అయిపోతుంది. అవునొదినా, బావగారికి జానకక్క మీద కోపమన్న మాటే గాని అంతా జానకక్క అనుకున్నట్టే చేస్తుంది. మీరెంతసేపు జానకి గురించి ఆలోచిస్తున్నారు? నేను ఆద్య గురించి ఆలోచిస్తున్నాను. దాని గురించి ఆలోచించడం ఎందుకమ్మా దండగా? వదిన వెనకేసుకు రాకపోతే అది ఇలా తయారవుతుందా? లేదు కదా. జానుకొదిన తనే తప్పు చేసినా భుజాల మీదకి ఎత్తుకుంది. అన్నయ్య ముందు సమర్థించడం వదినకి బాగా అలవాటైపోయింది. ఇప్పటికి ఎన్ని పొరపాట్లు చేసింది. అన్నయ్య ఏదో అనబోతే మధ్యలో అడ్డొచ్చి తల్లి లేని పిల్ల, లోకం తెలియని పిల్ల అనగానే 4 మాటలు అనేసి అన్నయ్య సైలెంట్ అయిపోతున్నాడు.
అవునదినా, ఇలాగే వదిలేస్తే రాను రాను ఈ ఇంట్లో ఏమైపోతుందోనని భయంగా ఉంది. జానకి స్వార్థం లేని మనిషి. ఎప్పుడైతే ఆర్జే ఇంట్లో అడుగుపెట్టిందో అప్పటినుంచి మారిపోయింది. ఆద్య జానకిని తన వైపు తిప్పుకోవడం కాదు, వాళ్ళ పెదనాన్న మనసు కూడా మార్చాలని చూస్తుంది. ఒకప్పుడు తను తప్పు చేస్తే నా కొడుకు కోపడేవాడు. ఇప్పుడు తాను ఏం చేసినా క్షమించేస్తున్నాడు. ఆ ఆద్యకిన్ని తెలివితేటలున్నాయని జానకిని నమ్మించింది. అందర్నీ తన వైపు తిప్పుకుంటుంది. మనల్ని కూడా మార్చేసి ఇక్కడే ఉండిపోతుందేమోనని ఆలోచిస్తున్నాను. అత్తయ్య, మీరనేది ఎలా ఉందో తెలుసా? ఎవరో పెద్ద చాపకి గాల వేస్తే చిన్న చాప లాక్కుపోయిందంట. అంటే ఇప్పుడు జానకక్క కంటే ఈ ఆద్య బలమైందంటావా? మరి లేకపోతే ఏంటి? రఘురాం మన ముందు ఏమన్నాడు? రామలక్ష్మి ఆద్య వేరువేరు కాలేజీలకి వెళ్ళాలి అన్నాడు. ఇప్పుడు చూడు, నా కొడుకు మనసుని వెన్నెలా కరిగించేసింది. మళ్ళీ ఇద్దరు కలిసి ఒకటే కాలేజీకి వెళుతున్నారు. ఉమ్, ఆద్య మీద దృష్టి పెట్టు. జానకేమీ తెలీదే, ఒట్టి అమాయకురాలు. నువ్వలా అనుకుంటున్నావు. ఆది ఏమో వదిన సపోర్ట్ ఉన్నందుకే రెచ్చిపోతుంది. ఉమ్, రాములు వారి అండ ఉన్నందుకే ఆంజనేయుడు సముద్రాలు దాటినట్టు వదిన అండ ఉండడం వల్లే ఇది ప్రతి ఒక్క తప్పుని దాటేస్తుంది. అన్నయ్య భోళాశంకరుడు కాబట్టి క్షమించేస్తున్నాడు. ఏది ఏమైనా బాగా ఆలోచించి మీరే ఒక నిర్ణయానికి రావాలత్తయ్య. అప్పుడే ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. చూద్దాం పార్వతి, ఏదో ఒక తప్పు దొరక్కపోదు. అప్పుడు అప్పుడు చెప్తాను దాని సంగతి. ఉమ్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.